ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనము ఈ వారమంతా కూడా పరిశుద్ధ వార ధ్యాన కూటాల్లో చేరాం. యేసు ప్రభువారు పస్కా పండుగకు 6 దినాల ముందుగా యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. పస్కా పండుగకు 6 దినముల ముందు అంటే పస్కా పండుగ ఎప్పుడు వచ్చింది? శుక్రవారం రోజు వచ్చింది. పస్కా పండుగ రోజే కదా యేసు ప్రభువారిని సిలువేసింది, అంటే శుక్రవారం. దానికి ముందు 6 రోజులంటే శుక్రవారం, గురు, బుధు, మంగళ, సోమ, ఆది, శనివారం. శనివారం విశ్రాంతి దినము, సబ్బాతు రోజు అంటారు పాత నిబంధన గ్రంథంలో. విశ్రాంతి దినమున యేసు ప్రభువారు సమాజ మందిరాల్లో బోధించడానికి ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉంటారు. అలాగా విశ్రాంతి దినమున బేతనియాకు వచ్చి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజ మందిరంలో బోధించాడు. ఆదివారం రోజున యేసు ప్రభువారు యెరూషలేముకు బయలుదేరి వెళ్ళడం మనం చూసాం. ఆయన బేతనియాకి సమీపించినప్పుడు అక్కడ నుండి ఆయన బేతనియా నుండి బెత్పగేకి సమీపించినప్పుడు మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళండి, ఆడ కంచర గాడిద కట్టివేయబడి ఉంటుంది, గాడిద పిల్లయో గాడిదయో తోలుకొని రండి అని శిష్యులను పంపించినప్పుడు వారు తీసుకొచ్చారు, వస్త్రములు పరిచారు, దాని మీద యేసు ప్రభు వారు కూర్చున్నారు. వారి పై వస్త్రములను ఖర్జూరపు మట్టలను నరికి దారి పొడుగునా పరుచుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారు ఊరేగుతూ వచ్చారు. ప్రజలందరూ జైనినాదములు పలుకుతూ యెరూషలేములో తిరగడం, ఆదివారం రోజున ప్రజల నినాదములతో మారుమ్రోగిపోయింది యెరూషలేం అంతా. అందువలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ విషయాన్ని చూసి వారు భయపడిపోయారు, కలవరపడ్డారని బైబిల్లో మనం చదువుతున్నాం. అప్పుడు పట్టణమంతయు కలవరపడాను అని మనం చదువుతాం. ఎందుకు కలవరపడ్డారో, అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటో, వారు కలవరపడడానికి కారణం ఏమిటో ఆ రోజున మనము బైబిల్లో చదువుకున్నాం. ఇవన్నీ కూడా కావాలంటే యూట్యూబ్లో మరి ఆదివారం రోజున చెప్పబడినటువంటి వర్తమానం ఉంది, వినండి. ఆదివారము యెరూషలేములోనికి వెళ్ళాడు. దేవాలయమును ప్రవేశించి చుట్టూ చూసి చీకటి పడిపోయింది. దేవాలయమును శుద్ధి చేయాలి, ఇప్పుడు దాన్ని పరిశుభ్రపరచాలి, సమయం సరిపోదని సాయంకాలమునకు ఆయన మరలా బేతనియాకి వెళ్ళిపోయాడు. సోమవారం ఉదయం మరలా బయలుదేరి ఆయన వస్తూ ఉండగా ఇవన్నీ కూడా మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం. వారు బయలుదేరి మరలా యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆయన ఆకలి కొని అంజూరు వృక్షము దగ్గరకు వచ్చాడు. దూరము నుండి చూశాడు. ఆ వృక్షము ఆకులు బాగా పచ్చగా ఆకుల చేత నింపబడి ఉంది. అలాగున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఫలము దొరికిద్దని ఆశతో ఆకలితో అక్కడికి వస్తే దాని మీద ఒక ఫలమైనా దొరకలేదు. ఫలములు ఫలించే కాలము కాదని తెలిసి యేసు ప్రభువారు అక్కడికి ఎందుకు వచ్చారని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి కూడా ఒక మెసేజ్ ఉంది, సోమవారం చెప్పినటువంటి మెసేజ్. ఫలములు ఫలించని కాలమని తెలిసి యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఒక మెసేజ్ ఉంది, సోమవారాన్ని వినండి. అలాగూ వెళుతూ ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, యేసు ప్రభువారు ఆ వాతావరణమును చూడగానే కోపం వచ్చేసింది ఆయనకి. దేవుని మందిరమును దొంగల గుహగా చేశారు అన్నాడు. దొంగల గుహగా అంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే వ్యాపారము జరుగుతుంది, వ్యాపార స్థలముగా మార్చారు. దేవునిని ఆరాధించవలసినటువంటి ఆలయమును వ్యాపార స్థలముగా మార్చారు. క్రయ విక్రయములు జరుగుతున్నాయి. అక్కడ బలి అర్పించడం కొరకు గొర్రె మేకలను, ఎడ్లను, గువ్వలు, పావురాళ్ళు ఇవన్నీ కూడా మందిరము చుట్టూ అమ్ముతున్నారు. అంత మాత్రమే కాదు, రోకలు మార్చువారు బలలు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతములు, ఆ పరిసర ప్రాంతాలు చుట్టూ ఉన్న దేశాల వారి దేశపు డబ్బును తీసుకొని అక్కడికి వస్తే యెరూషలేములో చెల్లవు.
యెరూషలేములో వాడుకములో ఉన్న డబ్బులు వేరు, వారు మార్చుకునే డబ్బులు వేరు కనుక అవి తీసుకొచ్చి ఇక్కడిస్తే యెరూషలేములో వాడకములో ఉన్న డబ్బును వారికి ఇస్తారు. దానిని రోకల మార్చువారు అంటారు. అది మీకు కావాలంటే మరి మంగళవారం చెప్పినటువంటి మెసేజ్ ఒకటి ఉంది, అది కూడా యూట్యూబ్లోనే ఉంది, వినండి. దేవాలయమును శుద్ధి చేశాడు యేసు ప్రభు వారు. అందరిని తరిమేసి మరలా సాయంకాలమును తిరిగి బేతనియాకి వెళ్ళిపోయాడు. బేతనియాకి వెళ్ళినటువంటి ప్రభు బుధవారం రోజున ఆయన బేతనియాని విడిచిపెట్టలేదు, బేతనియాలోనే ఉన్నారు. అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, బుధవారం రోజున కుష్ఠరోగి అయినటువంటి సీమోను యేసు ప్రభు వారిని భోజనానికి ఆహ్వానించాడు. అసలు కుష్ఠరోగులు అనేవారు యూదులకి అసహ్యులు, ఊరి బయట ఉండవలసిన వారు. యేసు ప్రభు వారు కుష్ఠరోగి ఇంటికి భోజనానికి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళరు కదా యూదులు, మరి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏం జరిగింది అది గడిచిన రాత్రి మెసేజ్ చెప్పాను, అది కూడా వినండి. కుష్ఠరోగి ఇంటికి యేసు ప్రభు వారు భోజనానికి ఎందుకు వెళ్ళాడు అని. అక్కడ జరిగినటువంటి విషయం బుధవారం రాత్రి అన్ని విషయాలు మనం విన్నాం. ఈరోజు గురువారం యేసు ప్రభువారు బేతనియా నుండి బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఈ వారం అంతా ఎక్కడున్నాడు? ఎక్కడ? మన పేటలోనా, మన ఊరిలోనా? బేతనియాలో. ఎవరింట ఉన్నాడు అంటే లాజరు, మార్తమ్మ, మరియమ్మ గారి ఇంటిలో ఆతిథ్యము పొందుతూ అక్కడ ఉన్నాడు. అక్కడ నుండి బయలుదేరాడు. మరలా ఉదయాన్నే బయలుదేరి వెళుతూ ఉండగా మనము చూస్తాం, మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు పస్కాను పూజించుటకు మేము ఎక్కడ వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని యేసు ప్రభుని అడిగారు. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ 7 దినములు జరిగే పండుగ ఇది. మొదటి రోజు పస్కాను వధిస్తారు. పస్కా పండుగ మొదటి దినము. పస్కా అంటే ఎప్పుడు వచ్చింది అనుకున్నాం మనం? శుక్రవారం వచ్చింది కదా, మరి ఇయాలే వారం, గురువారం. మరి పస్కాని ఎలా సిద్ధపరుస్తారు? పస్కాని వారు భుజించవలసిందప్పుడు శుక్రవారం భుజించాలి, అంటే పస్కా పండుగ రోజు భుజించాలి. మరి గురువారం ఎందుకు మనం ఈ వాక్యాలను చదువుకుంటున్నాం? కారణం ఏమిటి అంటే మన సమయాలు వేరు, ఇజ్రాయేల్ దేశం యొక్క సమయం వేరు. మనందరికీ తెలుసు, చదువుకునే పిల్లలకు కాదు, మోటి వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. ఇండియాలో మనం ఇప్పుడు మనకు రాత్రి అయింది. అమెరికాలో ఏమవుతుంది? పగలవుతుంది. తెలిసిందే, అందరికీ తెలిసిందే కదా. కొన్ని దేశాలు మనకంటే ముందు 4 గంటల ముందు ఉంటాయి, కొన్ని దేశాలు 6 గంటల ముందు ఉంటాయి. ఒకరోజు నేను నిద్రపోతా ఉన్నా ఆస్ట్రేలియాలో. మంచి 1 గంట ఏమైంది, అప్పుడు ఫోన్ వచ్చింది. మంచి నిద్రలో ఉన్న వాడికి ఫోన్ చేస్తే లెగిస్తే కళ్ళు ఎట్టుండి, ముఖం ఎలా ఉంటుంది? కళ్ళు ఎర్రగా ఉంటాయి. మన సహోదరుడు తుఫాన్ నగర్ నుండి ఫోన్ చేశాడు. అతను ఎప్పుడు చేశాడు అంటే, ఇక్కడ ప్రార్థనలు అయిపోయి 9 గంటలకి ప్రార్థనలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి, రాత్రి 9 గంటలకి ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని ఖాళీగా ఉన్నాం కదా, పాస్టర్ గారు కూడా ఖాళీగా ఉంటాడులే అని అప్పుడు చేశాడు. అంటే అప్పుడు ఆయనకి ఇక్కడ సమయం ఎంత అయింది? 10:30, 11 అయింది. నాకు అక్కడ తెల్లవారుజామో ఎప్పుడు అయింది. నిద్రలో లేస్తే నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసు ఆయన, ఏం పాస్టర్ గారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటున్నాడు. అంటే ఏంటి, విదేశాలు పోయావుగా, మందు తాగి పడుకున్నామా ఏంటని. ఏం పాస్టర్ గారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? 2:30, 3 అవుతుంది. నిద్రలో ఉన్నా, నిద్రలో నుంచి లేచి ఇప్పుడు ఎలా ఉంటుంది మరి? మనకిక్కడ ఈ ఇండియా కంటే కూడా 6 గంటల ముందు ఉంటుంది ఆస్ట్రేలియా. అలాగా
ఇజ్రాయేలు దేశపు సమయం వేరు. మనకు రోజు ప్రారంభం ఎప్పుడు? మనకు రోజు ప్రారంభం ఎప్పుడైద్ది? మనకి వాడుకగా రేపొద్దునే రా అంటాం. అంటే రేపు అంటే మనకెప్పుడు? తెల్లారితే కానీ రేపు. కానీ మనకు అసలు రోజు ప్రారంభం ఎప్పుడు? రోజు ఎప్పుడు ప్రారంభం అయింది? రాత్రి 12 దాటితే ఇప్పుడు గురువారం దాటిపోద్ది. శుక్రవారం ఎప్పుడు నుండి? రాత్రి 12 గంటల నుంచి 12 దాటితే ఇక శుక్రవారం లెక్కే. అలాగునే ఇజ్రాయేలు దేశంలో వారికి రోజు ప్రారంభం, మనకు మధ్యరాత్రిలో రోజు ప్రారంభం అయితే, ఇజ్రాయేలు దేశంలో రోజు ప్రారంభం వారికి ఎప్పుడు అంటే సాయంకాలము 6 గంటలకి. సాయంత్రం 6 గంటలకి వారు రోజు ప్రారంభం అయింది. అందుకనే వారు అడిగారు, బోధకుడా ఈరోజు మీకు పస్కా విందుని ఎక్కడ సిద్ధపరచాలి అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆయన చెప్పాడు. అందుకని వారు పస్కా విందును భుజించినప్పుడు దాన్ని ఏమంటున్నారు? ప్రభు రాత్రి భోజనం. అంటే చివరి రాత్రి భోజనం, ఆఖరి రాత్రి భోజనం. వారికి రోజు ప్రారంభం, ఇజ్రాయెల్ దేశంలో రోజు ప్రారంభం సాయంకాలము 6 గంటల నుంచి రోజు ప్రారంభం అయింది. అందువల్లనే వారు ఈరోజు పస్కా ఎప్పుడు అంటే సాయంకాలము 6 గంటలు దాటిన తర్వాత వారు పస్కాను భుజిస్తారు. యేసు ప్రభు వారు సిలువేయబడిన తర్వాత విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అని, విశ్రాంతి దినమున శవమును శిలువ మీద ఉంచకూడదు కనుక వారు 6 గంటలకు ముందే శవాన్ని దించారు. అంటే వారికి సాయంత్రం 6 గంటల నుంచి విశ్రాంతి దిన ఆరంభం. ఈరోజు 6 గంటల నుంచి ఇప్పుడు మనం ఏ రోజులో ఉన్నాం? ఇజ్రాయెల్ దేశం లెక్క ప్రకారం శుక్రవారంలో ఉన్నాం, అంటే పస్కా పండగలో ఉన్నాం. అందుకని వారు అడిగారు, బోధకుడా సాయంత్రం పస్కాను భుజించడానికి ఎక్కడ సిద్ధపరచమంటావు అంటే, పేతురు యోహాను గారిని పిలిచాడు. ఇట్లండి మీ ఇద్దరు ముందుగా వెళ్ళిపోండి, పట్టణంలోనికి వెళ్ళండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇదిగో నీవు పస్కాను భుజించడానికి మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలని కోరుచున్నామని ఆయనను అడగగా ఆయన అంటున్నాడు, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. మీరు పట్టణంలోనికి వెళ్ళగానే నీళ్ల కుండ మోయుచున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. మీరు వెళ్ళగానే వాని వెంట వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు అల్లరి చేయొద్దు, పిల్లలతో ఆడబాకండి, వినండి. సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన. ఎన్ని కార్యాలు జరిగినాయో తెలుసా ఈ రాత్రి? యేసు ప్రభు వారిని ఎంతగా చిత్రహింసలు చేశారో, ఎన్ని అన్యాయపు తీర్పులు జరిగాయో అన్నీ ఈ రాత్రే జరిగినాయి. ఇవన్నీ మనం వివరించుకోవాలంటే ఎన్నో మందిరాల్లో ఈ రాత్రి అంతా ఆన్లైన్ ప్రేయర్ జరుపుతారు, బల్లారాధన ఉంటుంది. అవన్నీ యేసు ప్రభు చెబుతున్నాడు, ముందుగా మీరు వెళ్ళిపోండి పట్టణంలోనికి. మీరు పట్టణంలో ప్రవేశించగానే నీళ్ల కొండ మోయుచున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? బేతనియాలోనో ఉన్నాడు. ఎక్కడ కొండ మోసేవాడు సంగతి చెబుతున్నాడు? యెరూషలేము పట్టణంలో. సాయంత్రం జరగబోయేటువంటి విందు కొరకు ఇప్పుడు సిద్ధపరచాలి. మీరు పట్టణంలోనికి వెళ్ళగానే నీళ్ళ కొండ మోయుచున్న ఒకడు కనపడతాడు. అతడు జీతగాడు ఆ ఇంటిలో. అతను అడగమంటావు ప్రభు అని అడిగారు వీళ్ళు. మీరేం అడగొద్దు, అతని వెంట వెళ్ళండి. అతను ఏ మార్గంలో వెళతాడో ఆ మార్గంలో అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట ప్రవేశించునో ఆ ఇంట్లోకి వెళ్ళిపోండి. మీరు కూడా అతని వెంట వెళ్ళిపోయి ఆ ఇంటి యజమానునితో మాట్లాడండి. మీరు ఒక విషయం, బేతనియాలో ఉన్నటువంటి యేసు ప్రభువుకి యెరూషలేములో నీళ్లకొండ మోసేవాడు కనపడ్డాడు కదా.
తెలియలేదా ప్రభువుకి? మీరు వెళ్ళినప్పటికి నీళ్ళ కొండ మోసేవాడు అక్కడ కనపడతాడని. పోయిన ఆదివారం మనం చూసాం. ఇద్దరు శిష్యులను పిలిచి మీ ఎదురున్న గ్రామమునికి వెళ్ళండి, మీరు ఆ గ్రామంలో ప్రవేశించగానే ఊరి బయట కట్టవేయబడిన తలబాగిట కట్టవేయబడిన ఆ కంచరగాడిది కనబడింది యేసు ప్రభు వారికి. ఎక్కడో జరగబోతున్నటువంటి విషయాన్ని యేసు ప్రభు చూసి చెప్తున్నాడు. మీరు వెళ్ళగానే పట్టణంలో నీళ్ల కొండ మోయొచ్చున్న ఒకడు కనపడతాడు. వాడు వెంట ఇంటిలోనికి వెళ్ళి యజమానుని అడగండి, ఇదిగో మా బోధకుడు, మా గురువు గారు యేసు ప్రభు ఈ దినాన పస్కా విందు భుజించడానికి స్థలం ఎక్కడా అని అడగండి, అతను మీకు సామానులతో సిద్ధపరిచిన మేడగదిని చూపిస్తాడు అన్నాడు. అంతా ముందుగానే చెప్పేశాడు ప్రభు. అతను మరలా మేడ మీద ఒక గది మీకు చూపిస్తాడు. ఆ సామానంతా సిద్ధపరిచి పస్కా బలి పశువును కూడా మీకు ఇస్తాడు, సిద్ధపరచండి. యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. అలాగనే పేతురు యోహానులు ఇద్దరు పట్టణంలోకి వచ్చేసరికి వీళ్ళు లోపలికి రాగానే నీలకొండ మోస్తున్నటువంటి ఒక ఆయన కనపడ్డాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రభు ఎట్లా చెప్పాడు? అదిగో నీలకొండ మోస్తున్నాడు. పదాన్ని వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, అతను అడిగారు, సిద్ధపరిచారు. సాయంకాలానికి యేసు ప్రభు ఆయన శిష్యులను అందరూ ఆ ఇంటిలోనికి వచ్చారు. పస్కా పండుగ రోజు ఒక ఇంటిలో చేరి పస్కా బలి పశువును వధించి చేదు కూరలతో ఆ విందును భుజించాలి. కాల్చబడిన మాంసమును, కాల్చబడిన రొట్టెను, నూనె లేకుండా పొంగని రొట్టెను భుజించాలి. ఆ విషయం కూడా పస్కా పశువుని ఎలా భుజించాలో అది కూడా చేదు కూరలతో ఆ రొట్టెను తినుట అనేటువంటి మెసేజ్ ఒకటి యూట్యూబ్లో ఉంది, వినండి. పస్కా పశువు వధించబడింది, వారు భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తూ ఉండగా యేసు ప్రభు వేదనతో ఉన్నాడు. అప్పటికే చాలా వేదన. ఈ వారమంతా ప్రభు మనస్సంతా భారముతో నిండిపోయింది. తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులను గూర్చి ఆయన వేదన చెందుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం నుంచి 17, 18 అధ్యాయులు కూడా యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించడం, ప్రజల కొరకు ప్రార్థించడం ఇదే మనం చూస్తాం. తండ్రి, నీవు నాకు అప్పగించినటువంటి ఈ మనుషులు వీరు, నేనైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానయ్యా, వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తుంది వీళ్ళ కొరకు, వీళ్ళని బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. అదే వేదన, బాధ, భారముతో ఉన్నాడు. మేడగది సహవాసములో చేరినప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఏర్పరచుకొని అభిషేకించబడి అపోస్తులు అని పేరు పెట్టబడిన 12 మందితో పాటు ఇతరులు 70 మంది ఉన్నారు. 70 మంది ఇతరులు 12 మంది, మొత్తం ఎంతమంది? చదువుకోకపోయినా చెప్పవచ్చు ఎంతమంది? 70 మంది అని ఒక 12 మంది, 82 మందిగా. 82 మంది కలిసి అక్కడ కూర్చున్నారు భోజనము చేయడానికి. ఆ ఇంటి అతను ధనవంతుడు ఎంతగా సిద్ధపరిచాడో పస్కా విందు. పస్కా విందులో కాల్చబడిన వేపబడినటువంటి ధాన్యం ఉంటుంది, జున్నిగడ్డలు ఉంటాయి, రొట్టె ఉంటుంది, ద్రాక్షారసం ఉంటుంది, కాల్చబడిన మాంసం ఉంటుంది, పులియని రొట్టెలు ఉంటాయి. ఇలాగున 82 మందికి సిద్ధపరిచాడు. వారందరూ కూర్చుని భోంచేస్తూ ఉండగా యేసు ప్రభువారు ఒక రొట్టెను పట్టుకొని, ఇది నా శరీరము, మీ కొరకు మరణములోనికి అప్పగించబడి నలగొట్టబడుతుంది, దీనిని మీరు తీసుకోండి అన్నాడు. అనగానే అక్కడ ఉన్నటువంటి వారంతా యూదులు, ఎక్కువ మంది యూదులు. వారందరూ అభ్యంతరపడ్డారు. ఎందుకో తెలుసా? అసలు యూదులు ఏదైనా అపవిత్రమైనటువంటి జంతువునే ముట్టుకోరు, అపవిత్రమైన జంతువును ముట్టుకోరు, చచ్చిన కళేబరమును ముట్టుకోరు. అలాంటి యూదులు ఇప్పుడు ఈయనేమంటున్నాడు? రొట్టెను పట్టుకొని, ఇది నా శరీరము, మీరు భుజించండి అన్నాడు. మనుషుని శరీరం ఎలా తింటామయ్యా? వీళ్ళకందరికీ చాలా వేదన కలిగింది.
ఏనేంటి పరలోకమును తీసుకెళ్తాడు, పరలోక రాజ్యం ఇస్తానని మనం నమ్మి ఈయన వెంటబడితే ఏనేంటి తన శరీరమును తినమంటున్నాడు. ఈయన శరీరం మనం ఎలా తినగలం అని చెప్పేసి ఇంత కఠినమైన మాటలు చెబుతున్నాడు. మరలా ఏం చెబుతున్నాడు? నా శరీరమును తినే రక్తమును త్రాగువారే నిత్య జీవమునకు వారసులు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇది తినకపోతే వెళ్ళలేమా ఏంటో అని చెప్పేది మనకేం అర్థం కావట్లేదు. నేనుండను, ఈ శరీరాన్ని నేను తిన్నాను, మనుషుని శరీరం తినేదేంటి అని ఒక ఆయన లేచాడు ముందు. వ్యతిరేకులు ఎంతోమంది ఉండరండి ఎక్కడైనా. వ్యతిరేకంగా సంఘానికి కానీ, సేవకులకు కానీ, గ్రామంలో కానీ, పెద్దలకు కానీ, ఏ కార్యక్రమానికైనా వ్యతిరేకులు 100 మంది ఉండరు, ఒక్కళ్ళే ఉంటారు. ఈ ఒక్కళ్ళు 100 మందిని జడగొడతారు. ఒక్కళ్ళు చాలు, ఆ ఒక్కళ్ళనే 100 మందిని జడగొడతారు. వాళ్ళకు ఉన్నటువంటి చెడు ఆలోచనలో. ఒక్కళ్ళు లేచాడు, లేచేసరికి పక్కన ఉన్నాడు, బ్రదర్ ఏంటి నువ్వు లేచావంటే, ఆయన శరీరం వాడు తింటాం మనం, యూదులు అయ్యండి, మనిషి మాంసం తినేదేంటి, అది తింటేనే పరలోకం అంటున్నాడు. నేను ఉండనంటే నా నుంచి నాకు అదే అనిపిస్తుంది బ్రదర్. నేను కూడా లెగుస్తున్నాను లేచేసరికి అటు ఇటు మొత్తం 70 మంది లేచారు. 70 మంది లేచారు. అధికారం ఇచ్చినప్పుడు పొందారు, అభిషేకం ఇచ్చినప్పుడు తీసుకున్నారు. దెయ్యముల మీద అధికారము, దెయ్యములను వదలగొట్టడానికి అధికారం ఇచ్చినప్పుడు, వదలగొట్టినప్పుడు సంతోషంగా చెప్పారు, ప్రభువా నీ నామమును మేము దెయ్యములను వెళ్ళగొట్టామన్నారు, నీ నామమును మేము అద్భుతములు చేశామన్నారు, నీ నామమును మేము చనిపోయిన వారిని కూడా లేపామయ్యా అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మర్మయుక్తమైనటువంటి మాటను గ్రహించలేకపోయారు. అంటే వీళ్ళకి ఏం కావాలి? అద్భుతాలే కావాలి, అద్భుతములు కావాలి, సూచక్రియలు కావాలి, ఆత్మీయత అవసరంలా. ఇవాళ చాలామంది ప్రజలు అలాగనే ఉన్నారు. నువ్వు దీవించబడదు గాక అంటే ఆమేన్ అనేవాళ్ళు కావాలి. చాలామందికి ఎగరడం కావాలి, ఆత్మీయత అవసరం లేదు. ఆత్మ వచ్చింది అని ఎగిరితే ఇదే ఆత్మ అనుకుంటున్నారు. అందులోనే సరిపోయింది. ఎగరకపోతే ఈ సంఘంలో అసలు ఆత్మీయత లేదండి. ఎక్కడుంది ఎగురు దగ్గర ఉంది, అక్కడే మేము బలపడుతున్నాం అనుకుంటారు. కాదు, పరిశుద్ధాత్మ యేసు ప్రభు చెప్పాడు, అతడు వచ్చి నాలోని మీకు బోధించి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మను మనల్ని ఉద్రేకపరచడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు, వాక్యానుభవంలోనికి నడిపిస్తాడు. ఈ 70 మంది లేచారు. 70 మంది లేచి అందరినీ చూస్తున్నాడు ప్రభు, అందరినీ చూస్తున్నాడు. ఏంటయ్యా లేచారు, అందరూ లేచారు ఏంటంటే, నీ మాటలు మాకేం పనికి రావట్లా, నువ్వు చెప్పే అన్ని కఠినంగా ఉన్నాయి, నీ శరీరం తింటమేంటి, నీ రక్తం తాగటం ఏంటి, మేము వెళ్ళిపోతున్నామని అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎంతమంది చెప్పండి? కరెక్టేనా లెక్క? 12 మంది. ఆ 12 మంది ఒక దగ్గర కూర్చున్నారా? ఈ 70 మంది సావాసగాళ్ళు ఉంటారు వీళ్ళల్లో. వీళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సభకన్నా వెళ్ళండి, మన మీటింగులకు కానీ, డ్వాక్రా సభలకు కానీ, లారీలు ఎక్కిపోయేది, టీడీపీ ఎవరు నచ్చుతారో వాళ్ళ వెనకాలే ఉంటాం. అది కాదు అబ్బా, అది కాదు వదిన, అమ్మాయి, అది కాదు బావా, బ్రదర్ అన్నా, అది కాదు పాస్టర్ గారు అన్నా. కానీ ఈయనకు నచ్చిన పాస్టర్ గారి దగ్గరే కూర్చుంటాడు, ఈయనకు నచ్చిన బ్రదర్ దగ్గరే ఉంటాడు, ఈమెకు నచ్చిన వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది, కానీ మిగతా వాళ్ళ దగ్గర కూర్చోరు. ఈ 12 మంది అక్కడొకళ్ళు బెత్తరు మొఖాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు, యోహాను, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అంత విచారకరమైనటువంటి విషయం తెలుసా? ఇంతకాలము నేను చేసిన అద్భుతములను చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు చూశారు, నేను ఇచ్చిన అధికారమును పట్టుకొని ఎన్నో అద్భుతములు చేశారు. మీరు కూడా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు మీరు వారు వెళ్ళిపోయారని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నారా? మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనేసరికి వీళ్ళకి ధనం అనిపించిన. ఎలా తెలిసింది వీళ్ళకి మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నామని? పేతురు గారు లేచి అంటున్నాడు, ప్రభువా వాళ్ళందరూ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మేము ఎక్కడికి వెళ్తాం? సత్యదేవుడు పైన నిన్నును నీవు జీవజలముల ఓట కలిగిన వాడు, నువ్వు అసలు నీ మాటలు అసలు ఎంత మధురమైనవి అయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా అన్నారు. ఎలావా? అయితే రండి కూర్చోండి. ఇప్పుడు
అధికారము కొరకు ఆరాటపడ్డారు, పదవుల కొరకు ప్రాకులాడారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నన్ను అధికారిగా ఉంచాడు, నన్ను గొప్పవాడిగా ఉంచాడు అనుకొని వెలక వీళ్ళే హెచ్చు తగ్గులుగా ఉంటున్నారు. అందుకని ప్రభు అన్నాడు, ఇప్పుడు అక్కడొకరు ఉన్నారా, రండి, అక్కడ కాదు రండి అని ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఒక తువాలు తీసుకున్నాడు, నడుంకు కట్టుకున్నాడు, ఒక పాత్ర తీసుకొని నీళ్లు తీసుకొని ఒక్కొక్కరి పాదాలు గడుగుతున్నాడు. ఇవాళ అసలు ఏం చేయాలి తెలుసా? మనం పాదాలు గడుక్కోవాలి, పాద పరిచర్య. యేసు ప్రభు చేశాడు, అందరి కాళ్ళు ప్రభువే గడిగాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఓర్చుకున్నాడండి. దేవుని కుమారుడు అయ్యుండి, దైవమానవుడు అయ్యుండి, పాపి అయిన మానవుని కాళ్ళు గడుగుతున్నాడు. మనమైతే పక్కన వాళ్ళ కాళ్ళు గడగాలంటే మనం అసలు సహించడం. అసలు ఎలాగా నేను ఇంత హోదా, ఇంత ఆధిక్యత, నేను ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం, ఉన్నత స్థితి, నేను వాళ్ళ కాళ్ళు గడిగేది ఏంటి అనుకుంటారు. మీరు అట్లా అనుకుంటారని నేను ఆ కార్యక్రమం పెట్టలా. వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళే గడుక్కుంటారు, కానీ ఇంకొకరి కాళ్ళు గడుగుతారా? కడగరు. యేసు ప్రభు వారి పాదాలు, అందరి పాదాలు కడిగి అంటున్నాడు, ఇప్పుడు మీరు పవిత్రులయ్యారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా వాళ్ళ హృదయాలన్నీ ద్వేషముతో, అసూయతో నింపబడి ఉన్నాయి. ఆ వెళ్ళినోళ్ళు వెళ్ళకుండా వాళ్ళు ఆ విషాన్ని వీళ్ళకు కూడా నింపారు. అందుకని ఇప్పుడు పాదాలు కడిగాడు. పేతురు అన్నాడు, బోధకుడా, నన్ను నిలువెల్లా కడిగయ్యా. కాదు, ఒకసారి స్నానం చేసిన వారు పాదములు మాత్రం కడుక్కుంటే చాలు. ఒకసారి బాప్తిసం పొందారు, ఇప్పుడు పాదాలు కడుక్కోవడం అంటే ఏంటి? పశ్చాత్తాపడవడం, బలహీనతలు ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, పరిశుద్ధులుగా ప్రతిదినము దేవుని సన్నిధానంలో మనము యోగ్యపరచబడడం. ఈ కార్యక్రమం చేశాడు. అప్పుడు వారికి ఆ పస్కా విందును పంచాడు. పంచి వారిలో ఒకరిని, నన్ను అప్పగించువాడు మీలోనే ఉన్నాడయ్యా అన్నాడు. ఇందాక 82 మంది ఉన్నప్పుడు అనలా ఈ మాట. 82 మంది ఉన్నప్పుడు అంటే ఆ గుంపులో కొట్టుకుపోయేది. 12 మంది ఉన్నప్పుడే ప్రత్యేకంగా అంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించువాడు అన్నాడు. తనను అప్పగించువాడిని బయలుపరిచాడు. ఇప్పుడు అందరు మిత్రపోయారు. ఎవరయ్యా, ఎవరు అంటే ఈ కూర్చున్న వాళ్ళు అనుకొని ఉండొచ్చు, మనం కాదులే వెళ్ళిపోయిన వాళ్ళలో వెళ్ళిపోయారంటే కాదు. ఇక్కడ నాతో పాటు పాత్రలో చేయి ముంచువాడే నన్ను అప్పగించువాడు అన్నాడు. అప్పుడు వారికి అర్థమైందా, ఇప్పుడు ఆయనతో పాటు పాత్రలో చేయి ముంచిన మనమే కదా. ఎవరు అంటే ఆ చివరి కూర్చున్న పేతురు గారు యోహానుకి సైగ చేశాడు. ఎవరో అడుగు, మేము అడిగితే చెప్పడు, కానీ ప్రభువుకి నువ్వు దగ్గరగా ఉన్నావు కదా, నువ్వు కూర్చున్నావు, ఆయన నీ రొమ్ము మీద అనుకున్నాడు కదా, నువ్వు అడుగని సైగ చేస్తే యోహాను గారు అడిగాడు, బోధకుడా, ఎవరు నిన్ను అప్పగించేది? ఎవరు నిన్ను అప్పగించేదంటే, నేను రొట్టెను ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో వారే అన్నాడు. యోధాను కనపరిచాడు, యోధాని హెచ్చరించాడు ప్రభు. యోధా, సాతాను నీలో ప్రవేశించబోతుంది, జాగ్రత్త. ప్రభు ఒక్కొక్కరిని బలపరుచుకుంటూ వచ్చాడు. పేతురు, ఈ రాత్రి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడితేనే కోడి కూస్తుంది అన్నాడు. పేతురు, అపవాది నిన్ను కోరుకుంది, గోధుమలు జల్లించినట్లుగా జల్లించబోతుంది, నీ విశ్వాసమును కాపాడుకో ముందుగానే హెచ్చరించాడు ఒక్కొక్కరిని. మత్తయిని మిగిలిన శిష్యుల్ని వారు కూడా అన్నారు, బోధకుడా, అందరూ పోయినా మేము బాగుంటే కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు చల్లా చెదిరైపోతాయి, మీరెంతయ్యా? కాపరిని నేను, మీరు గొర్రెల వంటి స్వభావం కలిగిన వారు, నన్ను కొడితే మీరందరూ వెళ్ళిపోతారు ముందుగానే చెప్పాడు ప్రభు. నన్ను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడతావని పేతురుతో చెప్పాడు. నన్ను అప్పగించి వాడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు, అన్నీ చేశాడు. తనను అప్పగించు వాడిని ఎవరో బయలుపరిచాడు. ఇస్కరియోతు యోధాతో అన్నాడు, సాతాను నీలో ప్రవేశించింది, నువ్వు చేయవలసి అనుకున్న పని త్వరగా చేపోయలు వెళ్ళు అన్నాడు. అలాగే ప్రభు అనుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ, ఎక్కడికి పంపించావు ప్రభా, ఎక్కడికి పంపించావు అంటే, నన్ను గూర్చి ప్రవక్తలు ప్రవచించినది నెరవేర్చబడడానికి ఇస్కరియోతు యోధా వెళ్ళాడు అన్నాడు. వెళ్ళిపోయాడు.
ఈ 11 మంది భోంచేశారు, బయలుదేరారు. అలా 11 మందిని తీసుకొని యేసు ప్రభువారు ఇప్పుడు గెత్చెమనే తోటకు బయలుదేరాడు. ఆ గెత్చెమనే తోటకు బయలుదేరే సమయంలో వారు కిద్రోను వాగు దాటారు. కిద్రోను వాగు అనేది ఎక్కడుంది? గెత్చెమనే తోటకు వెళ్ళడానికి కిద్రోను వాగు దాటవలసిన పని ఏమిటి అనేటువంటి విషయం, కిద్రోను వాగును గూర్చినటువంటి మెసేజ్ ఒకటి యూట్యూబ్లో ఉంది, వినండి. కిద్రోను వాగు, ఆ వాగు ఎక్కడుంది? ఆ వాగు పరిస్థితి ఏంటి? దానిని ఎందుకు దాటవలసి వచ్చింది? దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇవంతా కిద్రోను వాగు అనేటువంటి మెసేజ్ యూట్యూబ్లో ఉంది, వినండి. మీరు అందరూ అనుకుంటున్నారు ఎన్ని చెబుతున్నాడు పాస్టర్ గారు, ఎన్ని ఎప్పుడు చెప్పాడు అంటున్నారు. రోజు చెప్పేవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు చూస్తేనేగా. మీరేం చూస్తారు యూట్యూబ్లో? రీల్స్ అంట. రీల్స్ ఏం రీల్స్ అంటే, ఒక అమ్మాయి విపరీతంగా వికారమైనటువంటి డ్రెస్ వేసుకొని ట్రైన్ ఎక్కింది. నేను ఇలాగనే నా మెసేజ్లు ఎలా వస్తున్నాయని చూస్తుంటే, వికారమైన డ్రెస్ అంటే ఎలాగుందంటే అసలు శరీరం మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నంత టైట్గా వేసుకొని ట్రైన్ ఎక్కింది. ట్రైన్లో మరలా ఎక్కి అలా నిలబడుతుంది. ఎలా ఉందంటే ప్రజల ముందు నిలబడుతుంది. ఎటు అబ్బాయిలు ఉంటే అటు వాళ్ళకి వెళ్ళి అట్లా వికారంగా. ఇవి రీల్స్ అంటే. అలాంటి వికారమైనటువంటి శాస్త్రాలు చేస్తా అనేక మంది రీల్స్ చేస్తున్నారు. చిన్నపిల్లలు, ఎంత చిన్న పిల్లలు చేస్తున్నారంటే 13-14 సంవత్సరాల పిల్లలు రీల్స్ చేసేవాళ్ళే పెళ్ళిళ్ళైనటువంటి అక్కోళ్ళు కూడా చేస్తున్నారు. పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా చేస్తున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు చాలామంది రీల్స్ ద్వారా. అవి చూస్తాం కాదు, వాక్యాలు వినండి, వాక్యాలు చూడండి. కిద్రోను వాగును కూర్చున్నటువంటి వర్తమానం యూట్యూబ్లో ఉంది, వినండి. అది దాటిన తరువాత యేసు ప్రభువారు ఒలీవల కొండ, ప్రతిదినము యేసు ప్రభువారికి అలవాటు, వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకి వెళ్ళాడు. ఒలీవల కొండలో గెత్చెమనే తోట అనేది ఉంటుంది. ఆ తోటలోనికి వెళ్ళాడు. ఆ తోటలో గానుగ ఉంటుంది, ద్రాక్షల గానుగ ఉంటుంది. ఆ గానుగ ఉన్నటువంటి ఆ స్థలములో గెత్చెమనే అంటే పిండబడుట, కొట్టబడుట. గెత్చెమనే శ్రమల అనుభవం, గానుగ శ్రమల అనుభవం. అక్కడికి వెళ్ళి యేసు ప్రభువారు గెత్చెమనే తోటలోనికి వెళుతూ శిష్యులందరినీ 11 మందిలో 3 తీసుకున్నాడు. పేతురు, యోహాను, యాకోబులు 3, మీరు 3 నాతో రండి అన్నాడు. 11 మందిలో 3 పోతే ఎంతమంది ఉంటారు? 9 మందిని అన్నాడు. మీరు ఇక్కడే ఉండి మెలకుగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అన్నాడు. ఈ 3 తీసుకొని రాత్రి వేత అంత దూరం వెళ్ళాడు. ఆ 3తో అంటున్నాడు, ఈ రాత్రి మీరు శోధనలో ప్రవేశించకుండా ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. ప్రతి రెఫరెన్స్ ఉంది, సమయం లేదు కనుక నేను చెప్పేస్తున్నా. ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆ 3 అక్కడ వదిలాడు. యేసు ప్రభు వారు రాతి వేత దూరం అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక రాయి ఇస్తే అంత దూరం వెళ్ళి, అంత దూరం రాతి వేత అంత దూరం వెళ్ళి అక్కడ ఆయన అసలు హృదయము పగులునంతగా ఆయన దుఃఖముతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తీసేయ్యా, ఈ పాత్ర నా యొద్ద నుండి తీసేయి. ఏమిటి ఆ పాత్ర అంటే శ్రమలను అనుభవించే పాత్ర. నన్ను ప్రేమించినటువంటి దేవుడు శ్రమలను అనుభవించడానికి ఇష్టపడి ఆ శ్రమల పాత్రను ఆయన అనుభవిస్తున్నాడు. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బేతాళ జాను గారి పాట ఒకటి శ్రేష్టమైనటువంటి ఒక పాట ఉంది. ఏమిటో తెలుసా? ఆ పాటలో ఒక చరణం, నన్ను ప్రేమింపని కొన్న కష్టములన్నీ ముందే తెలిసి యుంటివి, నన్ను ప్రేమింపని కొన్న కష్టములన్నీ ముందే తెలిసి యుంటివి, తెలిసి నన్ను ప్రేమింపని
కొన్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. బెతాల్ జాన్ గారి పాట ఎంత శ్రేష్టమైనటువంటి పాటో తెలుసా? నన్ను ప్రేమించడానికి ఎన్ని కష్టాలు అనుభవించాలో అవన్నీ నీకు ముందే తెలుసు, నీకు ముందే తెలుసు. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా ఒక జంటకు పెళ్లి చేయాలని నా దగ్గరికి తీసుకొచ్చారు. నా దగ్గరికి తీసుకొస్తే వారితో అన్నా, నేను చాలా గొడవలు జరిగినాయి, వాళ్ళకి చాలా గొడవలు జరిగితే అరే అబ్బాయి ఎందుకురా ఇంత తిప్పలు పడ్డావంటే వాడు అంటాడు, ఇన్ని గొడవలు ఉంటాయి అనుకోలేదు పాస్టర్ గారు, ప్రేమిస్తే అంటున్నాడు. ప్రేమిస్తే గొడవలు ఉండవా, అల్లరులు ఉండవా? ఎరగదీసి పెట్టారు అన్ని, బాగా తన్నారు. చివరికి పెళ్లి చేసుకునేదాకా వచ్చాడు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా అని ఆటోల మీద రాసుకుంటారు అంతే తప్ప నిజంగా ప్రేమిస్తే ప్రాణం ఎవరు? ప్రేమించి ప్రాణం తీస్తున్నారు ఇప్పుడు చాలామంది, ప్రాణం తీస్తున్నారు. నిజమైన ప్రేమ కాదు అది. కానీ యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించాడు, చూసావా? నన్ను ప్రేమించాడే, మనల్ని ప్రేమించాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. పరిశుద్ధమైన పట్టణం, పరలోక పట్టణం, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. అంతగా తగ్గించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. అందుకే రచిత అంటాడు, నన్ను ప్రేమింప నీకొన్న కష్టములన్నీ ముందే తెలిసి ఉంటివి. మనం ప్రేమించడానికి భూలోకంలోనికి రావడానికి ఆయనకి ముందే తెలిసి ఇవన్నీ. కొరడాలతో కొడతాడు, మేకులతో గుచ్చుతారు, మొండ కిరీటం పెడతారు, దేహమంతా నాగటి సాళ్ళ వల్లే దున్నుతారు. ఎంత శ్రమ అనుభవించాలి, ఆఖరి రక్తపు బొట్టు కూడా చిందించాలి. ఇవన్నీ తెలుసు. ఇన్ని తెలిసి, ఇంత తెలిస్తే ఎవరన్నా సరే ఒప్పుకుంటారా? పెళ్లి చూపులు చూశారు నీకు, ఆ అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరో వచ్చి, అమ్మాయి అనవసరంగా ఆ ఊరికి వెళ్తున్నావు, అమ్మాయి ఆ ఊరికి వెళ్తున్నావు, ఆ ఊరిలో మంచినీళ్ళు దొరకవు. నిన్న మొన్న ఒక సంబంధం వచ్చింది సంధ్యాకి, పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తాడు అబ్బాయి. పల్లెటూరు. ఆ ఊరి పేరు చెప్పగానే పక్కన వాళ్ళు ఎవరు చెప్పారు మొత్తానికి, ఆ ఊరిలో ఏముండవంటగా, ఆటోలు ఉండవంటగా, చాలా దూరం అంటగా మెయిన్ రోడ్డుకి. ఎలా ఉండాలా, ఎట్లా ఉంటాము అక్కడ అంటుంది. ఇలాగా కష్టాలు పడాలా, ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో నీకేమీ దొరకదు అని తెలిస్తే ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు. అందుకనే నీకు ఎన్ని చెబుతారు తెలుసు, అమ్మాయి ఆ ఇంట్లో నువ్వు రానివి, అమ్మాయి మహారాణివి, నువ్వు చెప్పింది ఇంక అక్కడ జరిగేది, అసలు నువ్వు ఒంటి మేడ స్తంభంలో ఉంటావు, నిన్ను ఊరేగిస్తారని చెప్తుంటారు. ఇవన్నీ విని చేసుకొని చివరికి ఏమంటారు, వాళ్ళు చెప్పిన మాటలు విని నేను అనవసరం నా జీవితాన్ని పాడు చేసుకున్నా అని ఏడుస్తారు. ఇన్ని తెలిసినటువంటి ప్రభువు మనల్ని ప్రేమించడానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి ఈయన అంటున్నాడు, నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ ముందే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. వాడిని చేసుకున్నా అమ్మాయి పారపల్లోనే అంటే మనిషి అట్టుంటే వాళ్ళు వెనక ఆస్తి బాగుంది అనన్నా ఉంటే చేసుకోవడానికి బాగుంటుంది. ఏమీ లేదు, వాడి కన్ను ఎట్టు ఉంటుంది, మూతి ఉంటుంది, ముఖం ఎట్టు ఉంటుంది, అయినా చేసుకున్నావు అంటే ఇష్టపడే కాపురం చేస్తున్నావు కదా. ఇప్పుడు యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు. అన్నీ తెలిసి కూడా నీకు ముందే తెలిసి, అయ్యా నన్ను ప్రేమించడానికి అసలు నీకున్న కారణం ఏమిటి, ఎందుకు ప్రేమించావు నన్ను? యేసు నన్ను ప్రేమించినావు,
పాపినైనా నన్ను ప్రేమించి నావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. మనలాంటి వాళ్ళు ఎవరన్నా మనల్ని ప్రేమించాలంటే మన ద్వారా ఏ లాభం లేకపోతే మన చుట్టూ తిరుగుతారా? మన సహవాసం చేయటానికే. ఎవరైనా సరే, ఇది వరకేం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందిరా మీ ఇద్దరు తిరగట్లేదంటే, మొన్న అవసరం 5,000 అడిగితే కట్టుక్కని లేదన్నాడు. వాడు సహవాసం చేసేదేంటి అంటే లాభాపేక్ష. ఏదో ఒక మేలుంటేనే మనం వాళ్ళతో సహవాసం చేయగలం. కానీ ఈయన అంటున్నాడు, నన్ను ప్రేమింప, ఏమంటే నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపికి కేవలం వేమీ లేక. నువ్వు పుణ్యాత్ముడివి, పరిశుద్ధుడివి, నన్ను ప్రేమించడానికి నరుడు, నా వంటి నరుడు ఎవరన్నా నన్ను ప్రేమిస్తే లాభం కోరుకుంటారే, అసలు ఏమీ లేకుండా ఎలా ప్రేమించావయ్యా? అసలు ఆ ప్రేమ చిత్రమైంది. యేసు నన్ను ప్రేమించినావు అంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించడానికి మన దగ్గర ఏ లాభం లేకుండా ఏది ఆశించక ప్రభువు మనల్ని ప్రేమించడానికి పరమును వీడి భూలోకమునకు వచ్చాడు. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నాకై మరణించి మనల్ని వెతుక్కుంటూ వచ్చి నాకై మరణించి చేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ. మనల్ని ప్రేమించడానికి మన వల్ల ఏ లాభం లేకపోయినా ఆయన ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా హృదయము పగిలింది. వేదనతో ప్రార్థన చేశాడు. వైద్యులు చెప్తారు, శరీరంలో శ్వేతరంధ్రాల్లో నుండి రక్తము బయటికి రావాలంటే టెన్షన్ బీపీ ఉండాలంట. బాగా బీపీ పెరిగితే అప్పుడు రక్తనాళాలు పగిలిపోతాయి. బీపీ ఎందుకు వస్తుందండి? ఆలోచన, ఆందోళన, ఆవేశం, నీకున్నటువంటి ఏదో సమస్యల వలన నీవు దీర్ఘంగా ఆలోచించి బీపీ పెరిగిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అదే, నువ్వు నాకు ఇచ్చినటువంటి నా శిష్యుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానయ్యా, ఇగో పాపి కొరకు నా ప్రాణమును పెట్టబోతున్నాను, చిత్రహింసలు అనుభవించబోతున్నానని అవన్నీ కళ్ళ ముందు కనపడుతుంటే యేసు ప్రభు వారి శ్వేత రంధ్రములలో నుండి రక్తము బయటకు వచ్చేసింది. వినండి, బాగా వినండి. ఈ సమయము నుండి యేసు ప్రభువారు సిలువలో దాహమని అడిగేదాకా ఈ రాత్రంతా యేసు ప్రభువుని ఎక్కడ కూర్చోబెట్టలా, నిలబడే ఉన్నాడు. అందరి దగ్గర పిలాతు భవనంలో నిలబడే ఉన్నాడు రాజు ముందు, హేరోదు భవనంలో నిలబడే ఉన్నాడు రాజు ముందు. కొరడాలతో కొట్టేటప్పుడు కట్టేసి కొట్టారు. అలాగుని ఆయన పేతోరిమను అధికార మందిరంలోనికి వెళ్ళినప్పుడు కూడా ఆయనను నిలబెట్టే కొట్టి అనేక రకాలుగా చిత్రహింసలు చేశారు. ఎక్కడా ఆయనకి గుక్కడు మంచినీళ్ళు ఇవ్వలేదు. తన శరీరంలోని రక్తమంతా దారులుగా వెళ్ళిపోతుంది. అందుకే ఆయన దాహమని అడిగాడు. గెత్సేమనే తోటలో అలా ప్రార్థిస్తూ వేదన చెంది లేచి శిశువుల దగ్గరికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబుల దగ్గరికి వస్తే వారు హాయిగా నిద్రపోతున్నారు. ఎందుకు నిద్ర వచ్చింది చెప్పండి? కౌనమ్మ గారు, ఎందుకు నిద్ర వస్తుంది? మామూలుగా ఎందుకు వస్తుంది మనకి? బాగా శరీరం అలసిపోయి అంత పని చేసినా నిద్ర వస్తుంది, లేకపోతే కడుపు నిండా
ఆహారం తిన్నా నిద్ర వచ్చేది. కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఏందమ్మా అంటే రాత్రి అన్నం లేదు అందుకే నిద్ర కూడా పట్టలేదు అంటారు. అంటే తినకపోతే నిద్ర ఉండదంటారు. ఇప్పుడు శిష్యులు ఎందుకు నిద్రపోయారంటే దిగులు లేదు, చింత లేదు. దిగులు లేదు, చింత లేదు. యేసు ప్రభు ఏదో చెబుతున్నాడు కానీ వాళ్ళకి ఏం అర్థం కాల. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే గడి ఆసన్నమైంది అంటున్నా వారు అర్థం చేసుకోవాలా. బాగా తినొచ్చారు. అక్కడ కాల్చబడిన మాంసం రొట్టె తిన్నారు. హాయిగా తోటలోకి వచ్చేసరికి చల్లటి గాలి వచ్చింది. హాయిగా నిద్రపోయారు. ప్రభు వచ్చి లేపాడు. పేతురు, యోహను, యాకోబు, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? శోధకుడు వస్తున్నాడయ్యా, మీరు శోధనలో పడిపోతారు. నాకేం పర్వాలేదు, నేను ఇష్టపడే వచ్చాను, శ్రమలు అనుభవించడానికే వచ్చాను, నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి నేను నా ప్రాణం పెట్టడానికి ఇష్టపడే వచ్చాను. మీరు శోధనలో ప్రవేశిస్తారు కాబట్టి ఒక్క గడి అయినా ప్రార్థన చేయండి అని లేపాడు. మరలా వెళ్ళి ప్రార్థన చేశాడు. మరలా ఒక గడి అయిన తర్వాత మరలా వచ్చి లేపాడు. లేవండి, లేవండి, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించాడు. నా గడి అయిపోయింది, నేను వెళ్ళిపోయే సమయం అయింది, మీరు లేచి ఇక మీ ఇష్టం లేవండి అన్నాడు. అందరూ తలలు వంచండి, కనుమూసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక.